హాయ్ ఫ్రెండ్స్, అందరైతే ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను అర్మేనియా కంట్రీలో ఉన్నాను. మీకు అందరికీ తెలుసు. ఈ వీడియోలో వచ్చేసి మన దగ్గర అండ్ అర్మేనియా కంట్రీలో అడ్వాంటేజ్ ఏంటిది, డిసడ్వాంటేజ్ అనేది మీకు క్లారిటీ ఇస్తాను. అదే కాకుండా అర్మేనియా కంట్రీ వాళ్ళ ఇల్లు చూపిస్తాను. బయట ఎలా ఉంటది, లోపల ఎలా ఉంటది, వాటర్ అండ్ లోపల వీళ్ళు వంట చేసుకునే వాడే గ్యాస్ కూడా చూపిస్తాను. దానికి చాలా డిఫరెన్స్ గా అనిపించాయి. అదే కాకుండా నన్ను కామెంట్లలో కూడా చాలా మంది అడిగారు. నేను కొంతమందికి అందులో కాల్ చేసి మాట్లాడితే వాళ్ళు అడుగుతున్నారు ఏంటంటే ఇది ఏషియా కంట్రీయా, యూరోప్ కంట్రీ అని కూడా నన్ను అడుగుతున్నారు చాలా మంది కాల్ చేసిన వాళ్ళు. సో ఈ ఏషియా కంట్రీ, యూరోప్ కంట్రీ అనేది కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను. అలాగే నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. నేను చేసే అర్మేనియా కంట్రీ ఇన్ఫర్మేషన్ అండ్ బ్లాగ్స్ మీకు ముందుగానే నోటిఫికేషన్ గా వస్తాయి. ముందుగా అయితే అర్మేనియా కంట్రీ వాళ్ళ ఇళ్ల గురించి మాట్లాడుకుందాం. నాకైతే చాలా అంటే చాలా డిఫరెన్స్ అనిపించింది. మన దగ్గర పైకప్పు అయితే స్లాబ్ వేస్తారు, లేదంటే అన్ని స్లాబ్ వేయడానికి చూస్తారు, రేకులు ఎక్కువ వేయరు. ఇక్కడ ఎవరైనా కానీ ఎంత పెద్ద అపార్ట్మెంట్ కట్టని, ఒకటో ఫ్లోర్ ఇల్లు కట్టుకొని, ఇల్లే కట్టుకొని, ఏదన్నా కట్టుకొని వాళ్ళైతే పైకప్పు అయితే పక్కా రేకులు వేస్తారు. ఎందుకు ఆ రేకులు వేస్తారంటే ఇక్కడ చలికాలం మన దగ్గర స్నో అయితే పడదు, ఇక్కడైతే పక్కా స్నో పడుద్ది. స్నో జారిపోవడానికి చాలా ఈజీగా ఉంటదని చెప్పి అది ఎంత పెద్ద అపార్ట్మెంట్ అయినా కానీ వాళ్ళు ఓన్ గా ఇల్లు కట్టుకునేవారు. పైకప్పు అయితే పక్కా రేకులు వేస్తారు ఇక్కడి వాళ్ళు. ఇక్కడి వాళ్ళ ఇల్లు బయటికి వెళ్ళి చూడాలంటే నార్మల్ గా అంటే చాలా నార్మల్ గా ఉంటాయి. అంత హెవీగా అంత లగ్జరీగా ఏం అనిపించదు బయటి నుండి చూస్తే. ఏదో నార్మల్ గా గోడలతోటి, ఇటుకలతోటి, లేదంటే ఇలా బండలతోటి కట్టి ఉంటాయి. ఎక్కువ ప్లాస్టింగ్ చేయడం గానీ, టైల్స్ పెట్టడం గానీ, మంచి మంచి కలర్ వేయడం గానీ, పెయింటింగ్ వేయడం గానీ అలాంటివి ఏం చేయరు. చాలా అంటే చాలా సింపుల్ గా ఉంటాయి. మన దగ్గర అయితే కాంపౌండ్ వాల్ కి టైల్స్, లేదంటే ఇంటికి టైల్స్, పెయింటింగ్, సో చాలా చాలా రకాలు వేస్తారు. ఇక్కడ అలా ఏం ఉండదు. చాలా సింపుల్ గా ఇలా బండలతోటి బయట నుండి కనిపిస్తా ఉంటాయి. ఏ ఇల్లు చూసినా, అపార్ట్మెంట్ చూసినా, ఏదైనా అంతే నార్మల్ గా బండలతోటే ఎక్కువ కట్టి ఉంటాయి. నేనైతే చాలా వరకు ఇలానే చూశాను. ఇక్కడ బయట అన్ని ఇలాగే నార్మల్ గా ఉన్నాయి. అదే కాకుండా ఈ ఇల్లు చూడడానికి ఎలా ఉంటాయంటే రోడ్ సైడే ఉంటాయి. డైరెక్ట్ డోర్ తీసి లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడి వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కానీ ఏం ఎక్కువ కట్టరు. కాంపౌండ్ వాల్స్ ఏముంటాయి, డైరెక్ట్ మెయిన్ రోడ్ కే ఉంటాయి, లేదంటే రోడ్ కి ఉంటాయి. వాళ్ళ గేట్ తీసుకొని లోపలికైనా వెళ్ళొచ్చు, లేదంటే డైరెక్ట్ మెయిన్ డోర్లే రోడ్ సైడే ఉంటాయి, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. వాళ్ళు ఎంత పెద్ద అపార్ట్మెంట్ కట్టని, చిన్న ఇల్లు కట్టుకొని, ఏదైనా కట్టుకొని 100% చెప్తున్నా కాంపౌండ్ వాళ్ళు అయితే ఎవరు కట్టరు. మెయిన్ రోడ్ సైడే మెయిన్ డోర్లు ఉంటాయి, డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోవచ్చు. నేను ఫుడ్ డెలివరీ చేసేటప్పుడు కూడా చాలా వరకు అపార్ట్మెంట్లలో కానీ, ఇళ్లలో కానీ డైరెక్ట్ గా నేనే చూశాను. అర్మేనియా కంట్రీ ప్రపంచంలోనే సేఫెస్ట్ కంట్రీలలో ఒకటి. ఇది ప్రజెంట్ 13వ స్థానంలో ఉంది సేఫెస్ట్ కంట్రీలలో ఒకటి ప్రపంచంలోనే. ఇక్కడ వాళ్ళు ఎవరితో ఎవరు గొడవ పెట్టుకోరు. ఎవరి జాబ్ టు, ఎవరి వర్క్ ఎవరిది వాళ్ళే చూస్తుంటారు. ఎవరి జోలికి ఎవరు వెళ్ళరు. ఇక్కడ దొంగతనాలు గానీ, రేప్స్ గానీ, మర్డర్స్ గానీ, కొట్టుకోవడం లాంటి కేసులు అయితే నేనైతే ఇంతవరకు చూడలేదు. ఇక్కడ నేను వచ్చి 4 నెలలు అవుతుంది కదా, మనతో కూడా చాలా అంటే చాలా మంచిగా ఉంటారు. నేను కూడా చాలా వరకు అబ్జర్వేషన్ చేశాను. చాలా అంటే చాలా మంచిగా ఉంటారు. ప్రపంచంలోనే 13వ స్థానంలో ఉంది సేఫెస్ట్ కంట్రీలలో ఒకటి అర్మేనియా. చూశారు కదా బయట ఎలా ఉన్నాయి అనేది. ఇప్పుడు లోపల చూపిస్తాను ఎలా ఉంటాయి అనేది. సో వీళ్ళ ఇల్లు లోపలైతే చాలా బాగుంటాయి, బయట చూసినట్లు ఉండదు. వీళ్ళ ఇల్లు లోపల గానీ బయట గానీ చూస్తే నాకైతే ఒక మూవీ గుర్తుకొస్తది. మన అల్లరి నరేష్ మూవీ సుడిగాడు. అందులో వాళ్ళ అమ్మమ్మని కలవడానికి వెళ్ళినప్పుడు ఏదో మిడిల్ క్లాస్ ఏరియాకి వెళ్ళినట్టు వెళ్తాడు. సడన్ గా లోపలికి వెళ్ళేసరికి రిచ్ అయిపోతారు. సేమ్ ఇక్కడ వాళ్ళ ఇల్లు కూడా చూస్తే బయట నుండి అలాగే అనిపిస్తది, లోపలికి వెళ్తే చాలా రిచ్ గా అనిపిస్తది. చూపిస్తాను లోపల ఎలా ఉంటది అనేది. సో మీకు నేనుండే రూమే చూపిస్తాను. ఇక్కడ వాళ్ళు ఓనర్ వాళ్ళు ఎవరు ఒప్పుకోరు వాళ్ళ ఇళ్ళలో గానీ వీడియోలు తీస్తా అంటే లోపలికి వెళ్ళనివారు. వాళ్ళైతే ఇల్లు చాలా బాగుంటాయి. సో మేముండే రూమ్ కూడా చాలా అంటే చాలా బాగుంటది. మా రూమే చూపిస్తాను ఎలా ఉంటదని చెప్పి. ఇది మేము ఎంట్రెన్స్ రాగానే హాల్ ఉంటది. ఇది లోపల అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. కబోర్డ్లు గానీ, టేబుల్స్ గానీ, సోఫాలు గానీ ఇవన్నీ బాగుంటాయి. సో బ్యాచిలర్స్ చూసి భయపడకండి. సో ఎక్కడ పడితే అక్కడనే ఆరేసి పెట్టారు. ఇటువైపు టీవీ, ఇది కబోర్డు, ఏమైనా సామాన్ పెట్టుకోవడానికి. నా రూమ్ చూపిస్తాను ఎలా ఉంటది అనేసి. ఇదే నేను ఉండే రూమ్లలో కింద పడుకునే అవసరం ఉండదు. సో బెడ్లు ఉంటాయి చాలా వరకు. లోపల కూడా ఇలా పెయింటింగ్ చేసి లోపలైతే చాలా నీట్ గా ఉంటాయి. బయట ఉన్నంత అలాగా గోడల్లాగా ఏమి ఇడిచిపెట్టారు. చాలా బాగుంటాయి. లోపల నీట్ గా అంటే నీట్ గా ఉంచుతారు వీళ్ళు. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ పైన కనిపిస్తుంది కదా, ఏ రూమ్ లో గానీ ఎక్కడైనా కానీ అర్మేనియా కంట్రీలో ఏ ఇంట్లో అయినా కానీ ఫ్యాన్స్ ఉండవు మెయిన్ గా. సో నార్మల్ గా ఉంటది, ఫ్యాన్స్ ఉండవు. ఇక్కడ చలి ఎక్కువ ఉంటది. సో ఫ్యాన్స్ ఎక్కువ వాడే అవసరం ఉండదు వీళ్ళకు. సో మన దగ్గర ఇక్కడ ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే ఇవి మనం ఏదైతే ఛార్జింగ్ పెట్టుకుంటామో ఛార్జింగ్ పోర్టు చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటది. ఇవి ఇక్కడివి. సో మన ఇండియా ఛార్జర్లు ఇక్కడైతే వాడరాదు. ఇలా పెడితే అసలు పట్టదు. సో ఇది మనం ఇది తీసుకోవాలి. ఇది అడాప్టర్ బయట మాల్స్లలో, షాప్లలో దొరుకుతాయి, వాడడానికి తీసుకోవాలి. సో రూమ్ లో అయితే చాలా అంటే చాలా బాగుంటది. మన దగ్గర దానికంటే ఇక్కడ దానికంటే చాలా బాగుంటది. లోపల బయట అలాగే ఉంటది, లోపల అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఒకవైపు ఫ్రిడ్జ్ కూడా ఉంది. ఇది మాకు బయట లోపల ఎంట్రీకి అవ్వగానే ఎంట్రెన్స్ ఉంటది. ఫ్రిడ్జ్ ఉన్న ఒకటే, లేకున్నా ఒకటే, ఎవరు కూడా యూజ్ చేయరు. ఇంతసారి ఉండగా ఫ్రిడ్జ్ ఎవరు యూజ్ చేస్తాడు. అదే కాకుండా మేము బట్టలు పిండుకోవాలన్నా కూడా మాకు వాష్ మిషన్ గానీ అన్ని ఉన్నాయి రూమ్ లోనే. సో రూమ్ లో అయితే చాలా బాగుంటాయి. ఇక్కడ చాలా రెంట్ కూడా ఎక్కువనే ఉంటది. ఇండియావి 10,000, 15,000 తక్కువ కూడా ఉంటాయి, ఎక్కువ కూడా కట్టేటి ఉంటాయి. ఇక్కడ చాలా రెంట్ అయితే చాలా ఎక్కువ ఉంటది మన దగ్గర కంటే, ఇక్కడ దగ్గర కంటే. ఇదే నేనున్న రూము. బయట నుండి చూస్తే ఇలా గోడలాగా ఇలా ఉంది కదా, లోపలికి వెళ్ళి చూస్తే అలా ఉంది, బాగుంది. కానీ మేము బ్యాచిలర్స్ కదా, కొంచెం క్లీన్నెస్ లేదు.
మన దగ్గర ఇక్కడ వాటర్ డిఫరెన్స్ ఏంటంటే మన దగ్గర ఇంట్లో అవసరం ఉంటది కదా వాటర్, అందుకైతే పక్క బోరు వేస్తారు. మన ఇండియాలో అయితే ఇంటింటికి బోరు వేస్తారు. తాగడానికి అయితే వాటర్ ప్లాంట్ కి వాటర్ తీసుకుంటారు, లేదంటే బయట బాటిల్స్ కొనుక్కుంటారు. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ అర్మేనియా కంట్రీలో ఎక్కడ కూడా బోర్స్ వేయనియరు కూడా. సో వీళ్ళకు వాటర్ ఎలా అంటే అండర్ గ్రౌండ్ నుండి పైకి ఉంటాయి, ప్రతి ఇంటికి కనెక్షన్ ఉంటది. సో వాటర్ నాన్ స్టాప్ వస్తూనే ఉంటాయి, ఎప్పుడు కూడా స్టాప్ కావు. ఇక్కడ అయితే బోర్లు వేయనియరు. సో మన ఇండియాలో అయితే తాగడానికి వేరే వాటర్ అయితే కొనుక్కోవాలి, ఇక్కడ కొనుక్కునే అవసరం ఉండదు. నేను వచ్చి 4 నెలలు అవుతుంది, ఏ రోజు కూడా వాటర్ అయితే ఒక్క రోజు కూడా బయట కొనుక్కోలేదు. ఎందుకంటే ఇక్కడ ఇంట్లో వచ్చేది కానీ, బాత్రూమ్ లో వచ్చే వాటర్ కానీ, స్నానం చేయడానికైనా దేనికైనా, మనం వాష్ బేసిన్ లో వాడే వాటర్ అయినా కూడా, మనం వంట చేసుకునేటప్పుడు వాడే వాటర్ అయినా అన్ని ఫిల్టర్ వాటరే. ఒకటే కనెక్షన్ ఉంటది, ఈ కంట్రీ అంతా ఫిల్టర్ వాటరే వస్తుంటాయి. సో వేరే వాటర్ అలాగలాగా ఏం రాదు. ఎక్కడికి వెళ్ళినా తాగడానికి ఇబ్బంది ఉండదు, అదే కాకుండా వాడడానికి ఇబ్బంది ఉండదు. సో టోటల్ గా ఈ కంట్రీలో వచ్చి వాటర్ అయితే అంతా ఫిల్టర్ వాటరే. నాకు ఇక్కడ ఎక్కువ నచ్చిందంటే ఈ వాటర్ స్పెషాలిటీ. మనకు డైరెక్ట్ అన్ని ఫిల్టర్ వాటరే వస్తాయి. సో మనం బయట ఫిల్టర్ వాటర్ కొనుక్కోవాలి, వాటర్ అయిపోతే బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి అనేది ఇక్కడ ఏముండదు. ఇంట్లో వచ్చే ప్రతి వాటర్ ఫిల్టర్ వాటరే. సో డైరెక్ట్ పట్టుకొని తాగేయడమే. నాకైతే ఈ అర్మేనియా కంట్రీలో ఈ వాటర్ ఫెసిలిటీ అయితే చాలా బాగా నచ్చింది. టోటల్ గా ఇక్కడ వచ్చే వాటర్ అంతా ఫిల్టర్ వాటర్. నాకు ఎక్కువ నచ్చింది అన్లిమిటెడ్ గ్యాస్. అది చూపెట్టదామని చెప్పి మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ కి అయితే వెళ్తున్నాను. మా రూమ్ లో అయితే అన్లిమిటెడ్ గ్యాస్ లేదు. ఇక్కడ అర్మేనియా కంట్రీలో రెంట్కి ఇచ్చే రూమ్ లలో చాలా తక్కువ, అంటే చాలా తక్కువ అన్లిమిటెడ్ గ్యాస్ ఉంటాయి. మా ఫ్రెండ్ దగ్గర ఉంది, మా దగ్గర లేదు. మా దగ్గర అయితే ఇలాంటివి 2 బుడ్లు ఉన్నాయి. ఇది అయిపోయిందంటే ఇక్కడ ఒక అతని నెంబర్ ఉంటుంది, అతనికి కాల్ చేస్తే ఇంటికి వచ్చి అవి రింపిచ్చి వెళ్తాడు. మాకైతే ఈ ఒక్క గ్యాస్ నాకు ఒక ఇక్కడ 10 days 11 days వస్తుంది, అంటే ఎక్కువ రాదు. ఇదే మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్. మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ కి అయితే వచ్చేసాను. మా ఫ్రెండ్ అయితే బయటనే ఉన్నాడు, నేను వచ్చడం చూసి కాల్ చేశాను, బయటకి వచ్చేసాడు. హాయ్ బ్రో. హాయ్. బాగున్నాను, బాగున్నారా? సో డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతాం. సో మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్, కిచెన్. సో ఇక్కడ గ్యాస్ ఎలా ఉంటాయంటే అన్లిమిటెడ్ గ్యాస్. సో మన దగ్గర ఏంటంటే గ్యాస్ అయిపోతే మనలాగా సిలిండర్ రింపించుకోవాలి, బుక్ చేసుకోవాలి, వచ్చే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో డైరెక్ట్ అన్లిమిటెడ్ గ్యాస్ ఎంత వాడుకోవాలో అంత వాడుకోవచ్చు. ఇది వచ్చేసి కనెక్షన్, ఇది మనకు డైరెక్ట్ బయట నుండే ఉంటావు బ్రో. ఇది వచ్చేసి ఇది గీజర్ బ్రో, హాట్ వాటర్ వస్తుంది దీని నుంచి. ఇది కూడా గ్యాస్ కనెక్షన్. గ్యాస్ కనెక్షన్ ఇది కూడా కరెంట్ తో సంబంధం లేదు. ఓకే. ఇది ఓన్లీ బ్యాటరీస్ తో రన్ అవుతుంది, బ్యాటరీస్ తో ఆన్ అవుతుంది. దీని నుంచి హాట్ వాటర్ వస్తాయి. అవును. ఈ గ్యాస్ కూడా అన్లిమిటెడ్. మన దగ్గర అంటే బుడ్డి కానీ అలాంటివి ఏం రింపించుకుని ఏమి ఉండదు, ఏమీ ఉండదు. డైరెక్ట్ అన్లిమిటెడ్. ఎంతైనా గ్యాస్ వాడుకోవచ్చు. మంత్లీ బిల్ కట్టుకోవాలి, మన కరెంట్ బిల్ ఎలాగో సో అలాగనే వస్తుంది. ఇది గ్యాస్ డిటెక్టర్. ఇది ఓకే. గ్యాస్ లీకేజ్ అయినట్టు అనిపిస్తే అక్కడ రెడ్ లైట్ వెలిగి సెన్సార్ ద్వారా టోటల్ హౌస్ కి గ్యాస్ లీకేజ్ కట్ అయిపోతుంది టోటల్ గా. ఓకే. అది మనకు గ్యాస్ లీకేజ్ అయితే టోటల్ గా సెన్సార్ ఆన్ అవుతుంది, రెడ్ కలర్ లైట్ వెలిగి హౌస్ మొత్తానికి గ్యాస్ లీకేజ్ ఆపేస్తుంది. బాగుంది ఇది. మన ఇండియాలో అయితే మన గ్యాస్ అయిపోతే రింపియాలి, లేదంటే బుక్ చేసుకోవాలి, వాడు వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఇక్కడ అలా ఏం ఉండదు. సో గ్యాస్ అన్లిమిటెడ్ వాడుకోవచ్చు. ఇదైతే చాలా బాగుంది. ప్రతి ఇంట్లో కూడా ఉంటాయి. చాలా వరకు అయితే బ్యాచిలర్స్ కానీ ఇక్కడ ఇచ్చే మన ఇండియన్స్ కి రూమ్స్ లో ఉండదు. సో ఓన్ హౌస్ లలో మాత్రం వాళ్ళ ఇంట్లో మనకు పక్కా ఉంటది. మన ఇండియాలో గ్యాస్ లీకేజ్ అయ్యి ఇల్లు పేరిపోవడం గానీ, న్యూస్ లలో గానీ, లైవ్ లలో గానీ చాలా సార్లు చూసే ఉంటాము. మీరు కూడా చూసే ఉంటారు కదా. కానీ ఈ కంట్రీలో అలా కాదు. సో ఇంట్లో గ్యాస్ లీక్ అవ్వగానే ఇలాంటి సెన్సార్ అయితే ఆనే బయట అయితే ఆపోద్ది. సో టోటల్ గా ఇంట్లో వచ్చే గ్యాస్ కూడా ఆపేస్తుంది, అన్లిమిటెడ్ గ్యాస్. అదే కాకుండా ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ప్రమాదం జరగకుండా ముందే ఆ సెన్సార్ డిటెక్ట్ చేసి అది లోపలికి వచ్చే గ్యాస్ అయితే ఆపేస్తుంది. నాకైతే చాలా అంటే చాలా బాగా. ఈ కనిపిస్తున్న హీటర్ కూడా ఇక్కడ గ్యాస్ తోటే రన్ అవుద్ది. సో లోపల మంట వస్తుంది కదా, రూమ్ అంతా వేడి ఉంటది. లేదంటే ఇక్కడ ఉన్న చలికి రూమ్ లలో ఉండడం చాలా అంటే చాలా కష్టం. హీటర్ లేవంటే ఎవడు కూడా రూమ్ లలో ఉండడు, ఇక్కడ అంతా చలిగా ఉంది. నేను ఎక్కువ చూసిన హీటర్లన్నీ అయితే ఎలక్ట్రికల్, అంటే పవర్ తోటి రన్ అవుతాయి. సో వీళ్ళ రూమ్ లో అయితే విచిత్ర విచిత్రాలు చూస్తున్నాను. నాకైతే అంతా ఏదో కొత్తగా ఇట్లా చూస్తున్నాను. నెక్స్ట్ నేను గ్యాస్ లీకేజ్ ఆగిపోతుందని చెప్పాను కదా. గ్యాస్ లీకేజ్ ఆగిపోతే మనం మెయిన్ ఇక్కడ మెయిన్ ఉంటది. సేమ్ మనకి కరెంట్ పోతే మెయిన్ స్విచ్ ఎలా పడిపోద్దో సేమ్ అలాగే దీనికి కూడా స్విచ్ ఉంటది. ఓకే. గ్యాస్ ఆగిపోయిందంటే ఈ రెడ్ కలర్ బటన్ మళ్ళీ పైకి లాగితే ఇంట్లోపలికి మళ్ళీ గ్యాస్ సప్లై వస్తుంది. అది రెడ్ కలర్ బటన్ పైకి లాగేస్తే సప్లై మళ్ళీ అయిపోతుంది. మన బిల్లు కూడా ఇందులోనే వస్తుంది, నుంచి మీటర్ ద్వారానే వస్తుంది బిల్లు. ఇది అంతా మనకు గ్యాస్ కనెక్షన్ పైప్ లైన్ ఇదంతా డైరెక్ట్ ప్రతి ఇంటికి ఉంటది ఇక్కడ, అంతే కదా. టెలిసెల్ యాప్ ఉంటది. టెలిసెల్ యాప్ లో మంత్లీ చెక్ చేసుకోవడం, పే చేసుకోవడం. ఈ మంత్ బిల్ ఎంత వచ్చింది బ్రో మరి మీకు? ఈ మంత్ మాకు కరెంట్ బిల్ 35,000 వచ్చింది. గ్యాస్ బిల్ వచ్చి 19,500 వచ్చింది గ్రామ్స్. వాటర్ వచ్చి 3,700 వచ్చింది. చాలా మంచిది బ్రో, తక్కువ అయిపోయింది. మీది బాగుంది. వీడియోలో ఆ బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా, ఆ బాక్సెస్ ఈ బాక్సెస్ మన దగ్గర కరెంట్ బిల్లు ఎలాగొస్తుందో వీళ్ళ దగ్గర గ్యాస్ బిల్ ఎలాగొస్తుంది. ఈ కనిపించే పైప్ లైన్ అంతా గ్యాస్ వెళ్తానే ఉంటది. సో ఇంటి కనెక్షన్ ఇచ్చుకుంటే మనము డైరెక్ట్ ఇంట్లో గ్యాస్ వస్తుంది, అన్లిమిటెడ్. మా ఫ్రెండ్ తోటి అయితే కొంచెం సేపు మాట్లాడైతే మా రూమ్ కి అయితే వెళ్తున్నాను. సో అన్లిమిటెడ్ గ్యాస్ గురించి మీకు ఎలా అనిపించిందో కామెంట్లలో చెప్పండి. నాకైతే చాలా బాగా అనిపించింది, ఎందుకంటే గ్యాస్ అయిపోద్దన్న టెన్షన్ ఉండదు. మనకాడైతే అయిపోతే రింపియాలి, అదొకటి వాడు రావాలి, బుకింగ్ చేసుకోవాలి ఉంటది. ఇక్కడ అలా ఏం ఉండదు. సో అన్లిమిటెడ్. నాకు మెసేజ్ చేసిన, కామెంట్ చేసిన కొంతమందికి నేను డైరెక్ట్ గా కాల్ చేసి మాట్లాడితే అర్మేనియా కంట్రీ యూరోప్ కంట్రీయా అని అడుగుతున్నారు చాలా మంది అయితే. సో అర్మేనియా కంట్రీ అనేది ఏషియా కంట్రీ కాదు, యూరోప్ కంట్రీ కాదు.
యూరేసియా, అంటే హాఫ్ యూరోప్ లో ఉంది, హాఫ్ ఏసియాలో ఉంది. సో వీళ్ళ కల్చర్ అంతా యూరోప్ లాగా కల్చర్ లాగానే ఉంటది. సో ఇది ఏసియా కంట్రీ అంటారు, కానీ వీళ్ళ కల్చర్ అంతా యూరోప్ కల్చర్ లా ఉంటది. యూరేసియా అంటారు. హాఫ్ యూరోప్ హాఫ్ ఏసియాలో ఉంది కంట్రీ. పూర్తిగా అయితే యూరోప్ కాదు, పూర్తిగా అయితే ఏసియా కాదు. మేబీ ముందు 100% చెప్తున్నా, ఇది యూరోప్ కంట్రీకి వెళ్లే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఏసియా నుండి అయితే. సో వీళ్ళ కల్చర్ గానీ, వీళ్ళ విధానం గానీ అంతా యూరోప్ లాగానే ఉంటది. మేబీ వెళ్ళొచ్చు. మేబీ ఎన్ని రోజులు పడుతుంది నేను కన్ఫర్మ్ చెప్పలేను. 100% అయితే ఇది యూరోప్ కి వెళ్ళిపోద్ది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లలో చెప్పండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. నేను చేసే వీడియోలు మీకు ముందుగానే నోటిఫికేషన్ గా వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తా ఉంటా. బాయ్.